హలో బ్యూటిఫుల్ పీపుల్. బాబా ఈరోజు అంతా తిరుగుతూనే ఉన్నామండి. ఇక్కడి నుంచి బాచుపల్లి నుంచి మళ్ళీ మల్లంపేట తిరిగేసరికి నాకైతే హెడేక్ వచ్చేసిందండి ఈవినింగ్ కల్లా. ఎందుకో చూడండి, ఈరోజు అయితే వెనస్డే ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మా పాప కూడా నేను కూడా లేచా మమ్మీ అనుకుంటూ వచ్చేసింది నా వెనక్కి. ఇంకా సరే బయటికి వెళ్ళి ముగ్గేద్దామా అంటే ఈ గేయాలకం పూరుకునిద్దా, నేను కూడా వస్తా మమ్మీ బయటికి అనింది. బయట వదిలిపెడితే ఎక్కడ మొత్తం తిరిగిద్దామోనని సైకిల్ మీద కూర్చోబెట్టేసి కట్టేశానండి. చూడండి మీరు కూడా, కట్టేసేసి ఇంకా అలా ముగ్గేస్తూ ఉంటే కూర్చొని చూస్తుందండి. అదే నార్మల్ కట్టయిపోతే ఈ పాటికి మొత్తం తిరుగుతూ ఉండేది. ఇంకా ఆ తర్వాత అయితే గుర్తొచ్చింది, వెనస్డే కదా ఇంజెక్షన్స్ అయితే వేస్తారు, పాపకి వ్యాక్సినేషన్ ఉంది, 18 months వ్యాక్సినేషన్ అయితే వేయించుకొని వద్దామనేసి అంటే సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మా హస్బెండ్ అయితే వెళ్ళేసి ఇక్కడైతే డాక్టర్ని కనుక్కున్నారు, ఒకవేళ కనుక ఇంజెక్షన్స్ ఉంటాయా లేదా అని. కనుక్కుంటే ఇక్కడైతే లేవు, బాచుపల్లి అయితే ఉంటాయి, ఇంకా అక్కడికైతే మీరు వెళ్ళేసి వ్యాక్సినేషన్ వేయించేసుకోండి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంక మేమైతే ఆ పాటికి రెడీ అయ్యి ఇంక ఉన్నాము. ఇంకా వెళ్ళేసి వ్యాక్సినేషన్ వేయించుకుందామని వెళ్తున్నాము. ఇంకా అయితే బాచుపల్లి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే టోకెన్స్ కూడా లేవంటండి, ఇంక ఇంజెక్షన్స్ కూడా ఉండమేమో అనేసి అక్కడైతే మేము వెళ్ళేసరికి ఒక ఈజీగా ఒక 30 to 40 ఉన్నారు పిల్లలు అయితే. వాళ్ళ మధ్యలో వేయించుకోవాలంటే చాలా కష్టంగా అనిపించేసింది. అప్పటికే 10 అయిపోయింది. ఇంకా ఈసారి అయితే నెక్స్ట్ టైం తొందరగా వెళ్దాం అనేసి ఇంక రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చినాక మంచిగా కారం దోశలు పోసేసుకొని మంచిగా తినేసాము. తిన్నాక మా పాపకైతే దోశ కొంచెం తినేసింది కదా అనేసి ఇంక యాపిల్ అయితే ఇచ్చాను. సెల్ఫ్ ఫీడింగ్ అయితే నేర్పించేస్తున్నామండి తనకైతేను. ఇక తీగ వచ్చేసరికి నాకు ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది. ఇంకా కాఫీ కూడా తాగేసామండి. తాగేసి అయిపోయినాక మా పాపకి ఇంకా పాటలు పెడితే మంచిగా డాన్స్ వేసింది కాసేపు. ఇంకా తర్వాత బాగా చేపించేసి నిద్రపోయింది. ఇంకా ఊడ్చి తూడ్చి పనులన్నీ చేసేసరికి 1 అయిందండి. 1 అయినా కానీ మా హస్బెండ్ అయితే కనీసం ఇంకేం చేస్తావులే వంట, నేను ఆర్డర్ పెడతానులే అన్న మాట కూడా అనలేదండి. ఇంకా ఇంకేం చేస్తాము, ఇంకా లేచి నీట్గా ఇంకా తుడిచేసి బాల్కనీ గడిగేసుకొని మొత్తం 1:30 అయిపోయింది. ఇంకేం చేస్తాం, వంట అయితే స్టార్ట్ చేసేసానండి. టొమాటో పొటాటో కర్రీ అయితే కుక్కర్లో వేసేద్దాం 2 minutesలో అనేసి స్టార్ట్ చేసేసి తిరగమాత పెట్టేసి ఆనియన్ చిల్లీ అవన్నీ వేసేసాను. ఇంకా తర్వాత టొమాటో పొటాటో వేసేసి కారం సాంబారు వేసేసి మంచిగా ఉప్పు వేయలేదండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే కర్రీస్లో ఉప్పు వేయకూడదు. ఉప్పు లాస్ట్లో వేస్తే చాలా తక్కువ పడుతుంది అండ్ తక్కువ టైంలో తక్కువ పడుతుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. 3 whistles వస్తే సరిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది టొమాటో పొటాటో కర్రీ అయితే. ఇంకా సరే టొమాటో పొటాటో కర్రీ కాబట్టి ఇంక తినడానికి ఏం లేవు అనేసి వడియాలు అయితే కొంచెం వేపేసుకున్నాము. ఇంకా వడియాలు వేపేసుకునేసరికి టొమాటో పొటాటో కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా అయిపోయినాక తీసేసి చూస్తే చాలా మంచిగా ఉడికిపోయింది. ఉడికిపోయినాక దానిలో కొంచెం కొబ్బరి కొంచెం ధనియా పొడి అయితే వేసేసాను. ఇంకా అంతలోకి అన్నం కూడా ఉడికిపోతుంది. నేను కూడా స్నానం చేసి వచ్చేసానండి. ఇంకా వచ్చేసాక నాకు అయినా కానీ ఈవినింగ్ అవుతుంది, అయినా కానీ హెడేక్ అయితే అస్సలు తగ్గలేదండి. ఇంకా బయటికి వెళ్ళేసి మంచిగా టీ తాగేసి అయితే వచ్చాము. ఆ టీ తాగినా హెడేక్ తగ్గలేదులేండి. ఇంకా ఆ తర్వాత అయితే మా పాప చూడండి, వీడియో తీస్తున్నావు నన్ను కొట్టడానికి వచ్చేస్తుంది. ఇంకా బట్టలు మడతేసాను. మా హస్బెండ్ అయితే వర్క్ చేసేసుకుంటా ఉన్నారు. నేనైతే చార్మినార్ వెళ్ళానండి రీసెంట్గా. అక్కడైతే ఇలాంటి బ్యాంగిల్స్ 100 రూపీస్కి బాక్స్ 4 బ్యాంగిల్స్ వస్తున్నాయి. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. డైలీ వేర్కి పెద్దవాళ్ళకి నేనైతే మా మమ్మీకి ఒక సెట్, మా అత్తమ్మకి ఒక సెట్, మా వదినకి ఒక సెట్, మా అక్కకు ఒక సెట్, అట్లా అందరికీ కలిపేసేసి అట్లా సెట్స్ వైజ్గా తెచ్చుకున్నాము. నేను మా అక్క ఏం చేసామంటే తను ఒక 2 బ్యాంగిల్స్, నేను ఒక 2 బ్యాంగిల్స్ అట్లా షేర్ చేసేసుకొని తన సెట్లో నా సెట్లో ఇంకా అలా చెరీ 2 బ్యాంగిల్స్, అందుకని మీకు 2గా కనిపిస్తున్నాయి చూడండి. బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. చార్మినార్ దగ్గర బ్యాంగిల్సే ఫేమస్ కదండి. నేనైతే అందరికీ ఇలాగే గోల్డ్ టైప్ బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఈవినింగ్ అయిందండి. ఇంకా స్నాక్స్ కింద నేనైతే ఇలా మా అత్తమ్మ అయితే ఎంత బాగా చేసిందో, బూరెలు చక్రాలు అండ్ చక్కలు అయితే పెట్టి పంపించేశారు మొన్న మా హస్బెండ్ వెళ్ళినప్పుడు.
చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మీకు కూడా కావాలా తీసేసుకోండి. మా పాప అయితే చూడండి, ఇంకా నేను స్నాక్స్ తింటున్నా నాకు పెట్టట్లేదు అనేసి తనకి పెడితే తనైతే ఫ్రూట్స్ తిందని చెప్పేసి తనకైతే పెట్టలేదు. తనైతే చూడండి షెల్ఫ్ లాక్కొని షెల్ఫ్లోకి ఎక్కి అక్కడి నుంచి పైకి ఎక్కి షెల్ఫ్స్ అన్నీ గెలికేస్తుందండి. చూసారా తన తెలివి? ఇంక అక్కడి నుంచి బెడ్ మీదకి కూడా ఎక్కుతుందండి. చూడండి ఎంత బాగా లాగి ఎక్కుతుందో. ఇలాంటి పిల్లలు ఒక్కళ్ళు ఉంటే చాలు, అబ్బా దుంప తెంచడానికి సరిపోద్దండి. ఈ పిల్లతో అయితే అబ్బాయిల కంటే ఎక్కువ చేసేస్తుంది ఈ పిల్ల అయితే. మరీ అస్సలు హైపర్ యాక్టివ్ పిల్ల, తట్టుకోలేకపోతున్నామండి. చూడండి ఎంత యాక్టివ్గా ఉందో పాప అయితే. ఇంకా స్నాక్స్ అయితే తనకి పెడితే ఫుల్గా తినేసింది. ఇక తిన్నాక చూడండి గోల గోల గోలే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్